బ్రేకింగ్ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు. కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు సీఎం. అదేవిధంగా కులగణన సర్వే గురించి కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. పార్లమెంటులో కులగణన బిల్లు ఆమోదం పొందేలా కృషి చేయనున్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరే అవకాశం ఉంది. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఇటీవల పర్యటనలో ప్రధాని మోడీతో చర్చించిన అంశాలపై మరొకసారి కేంద్ర మంత్రి ఖట్టర్ తో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూసీ ప్రక్షాళన, మెట్రో రైలు ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులపై చర్చించి నిధుల విడుదల చేయాలని సీఎం రేవంత్ కోరనున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో సమావేశం అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నేతలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఢిల్లీ నుంచి. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రధానంగా ఆయన ఎవరెవరిని కలిసే అవకాశం ఉంది శివ? రైట్ ప్రసన్న, మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు. 12:30 ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్లో ఉన్న అధికారిక నివాసం ఉన్నాం. ప్రజెంట్ మనం తుగ్లక్ రోడ్లో ఉన్న తన అధికారిక నివాసం వద్ద ప్రజెంట్ ఉన్నాం. ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 12:30కి అక్కడ బయలుదేరి 12:45 1 కల్లా ఇక్కడికి చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 3:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ప్రధానంగా సిఆర్ పాటిల్తో తెలంగాణకు సంబంధించిన నీటి ప్రాజెక్టుల అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటిలో ప్రధానంగా చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అలాగే రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అలాగే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2కు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి ప్రధానంగా సిఆర్ పాటిల్తో చర్చిస్తారు. వీటితో పాటు పెండింగ్లో ఏవైతే ఉన్నాయో తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖకు సంబంధించి ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా సిఆర్ పాటిల్తో చర్చిస్తారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. వీరిద్దరూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అవుతారు. ఇక 3:30 ఆయనతో భేటీ అయిన తర్వాత కేంద్ర గృహ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. దీనిలో ప్రధానంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సందర్భంలో ఏదైతే 5 ప్రాజెక్టులకు సంబంధించి నివేదిక సమర్పించారు, దానికి సంబంధించిన నిధులు ఎంత మేర ఖర్చు అవుతాయి, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సహకారం అందించాలి, సహకారం అందించడం ద్వారా ఎప్పటి వరకు ఈ ప్రాజెక్టును పూర్తి చేయొచ్చు అనే దాని అంశాలపై ఒక డిపిఆర్ను కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి గత పర్యటన సందర్భంగా ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఏ అంశాలైతే చర్చించారో వాటి గురించి మరొకసారి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొన్న మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తారు. దానిలో ప్రధానంగా మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైల్ ఫేజ్ 2 శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు సెకండ్ ఫేజ్లో మెట్రో రైల్ నిర్మాణం అనేది నిర్మాణం చేపట్టాం కాబట్టి దానికి సంబంధించి నిధులను విడుదల చేయాలనేది ప్రధాని నరేంద్ర మోడీకి కొన్ని నివేదికలు సమర్పించారు. దానికి సంబంధించి ఫాలోఅప్లో భాగంగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలవబోతున్నారు. దానితో పాటు రీజనల్ రింగ్ రోడ్డు రైల్వే, అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోడీతో కూడా చర్చించారు. దానికి సంబంధించి మళ్ళీ ఖట్టర్తో కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. ఈ అంశాలన్నింటిపై కూడా 2024లోనే మనోహర్ లాల్ ఖట్టర్తో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొన్న మనోహర్ లాల్ ఖట్టర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. మెట్రో రైలు కానీ, మూసీ నది ప్రక్షాళన, మరోపు ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించి పట్టణాభివృద్ధి శాఖ కిందకు వచ్చే ప్రాజెక్టుల గురించి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా చర్చించారు. ఇప్పుడు మరొకసారి మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చించి ఈ ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన నిధులను విడుదల చేసే విధంగా కూడా చొరవ తీసుకోవాలనేది ఖట్టర్ను కలిసి సీఎం రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. దానికన్నా ముందు జలశక్తి శాఖ మంత్రిని కలుస్తారు. కలిసి నీటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు గతంలో ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు వాటిని పూర్తి చేయాలంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు సహకారం అందించాలనే అంశాలపై ప్రధానంగా కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసిన సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికను సమర్పించబోతున్నారు. ఇక మనోహర్ లాల్ ఖట్టర్తో కలిసిన సందర్భంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి గతంలోనే కొంత డిపిఆర్కు సంబంధించి అంటే ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత మేర నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంత మేర అందించాలనే అంశాలపై కూడా ఖట్టర్తో చర్చిస్తారు. ఇక కేంద్ర మంత్రులను కలిసిన అందరం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా
ఎవరెవరికి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలి అనే అంశాలపై కూడా వారితో చర్చించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మరి కాసేపట్లోనే ఢిల్లీ ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే తన నివాసానికి చేరుకుని మధ్యాహ్నం 3:30 కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ కానున్నారు. ప్రసన్న. థ్యాంక్ యూ శివ.